హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దానిలో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి SGTలు 6700, SAలు 2200 అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. టీచర్ల ఖాళీల లెక్కలు కొలిక్కి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. బీఈడీ చేసిన వాళ్ళకు SGT పోస్టులకు ఛాన్స్, టెట్కు పెరుగుతున్నటువంటి అప్లికేషన్లు, ప్రమోషన్లు ఇస్తే మరో 9000 టీచింగ్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీల లెక్క తేలింది. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 13,086 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సర్కార్ ఇటీవల ప్రకటించింది. అయితే అందులో టీచర్ పోస్టులు ఎన్ని, నాన్ టీచింగ్ పోస్టులు ఎన్ని అనే దానిపైన క్లారిటీ లేదు. సో దీనిపై విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలు సేకరించినటువంటి విద్యాశాఖ అధికారులు ఆ లిస్టును సర్కారుకు అందించారు. ఆ లిస్టు ప్రకారం సర్కారు బడుల్లో 6700 SGT పోస్టులు ఉండగా 2200 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017లో మొదటిసారిగా ప్రభుత్వం ఈ TRT నిర్వహించింది. ఆ తర్వాత ఇప్పుడే ఈ టీచర్ పోస్టులకు సంబంధించి ఈ TRT అయితే నిర్వహించబోతున్నట్లు చెప్తుంది. దానికి సంబంధించి అయితే రెడీ అవుతున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. అయితే 2015 తర్వాత ఈ టీచర్లకు సంబంధించినటువంటి SGT ప్రమోషన్లు కూడా ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు కనుక ఆ ప్రమోషన్స్ కనుక చేసినట్లయితే ఇంకొక 9000 పోస్టులు ఖాళీ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ నాన్ టీచింగ్ పోస్టులు కూడా, అంటే పోస్టుల వివరాలు కూడా ఇచ్చారు. మొత్తం ఏ దాంట్లో ఎన్ని పోస్టులు అని కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. సో సర్కార్ ప్రకటించినటువంటి 13,000 పోస్టులో సెకండరీ గ్రేడ్ టీచర్లు వచ్చేసి మనకు SGTలో వచ్చేసి 6700, స్కూల్ అసిస్టెంట్ 2200 వరకు ఉన్నాయి. దాంట్లో మనకు పండిట్ పోస్టులు వచ్చేసి 700, PET పోస్టులు వచ్చేసి 170, మోడల్ స్కూల్స్లో 800, అదేవిధంగా తెలంగాణ సొసైటీ గురుకులాల్లో 90 వరకు ఖాళీలను భర్తీ చేయనట్టు తెలిసింది. అలాగే 24 డిప్యూటీ DEO పోస్టులను కూడా ఫిల్ చేస్తారని సమాచారం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది మనకు ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్లో 13,086 పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అయితే ఇక్కడ మనకు ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నేటి నుంచి మనకు టీషాట్లో టెట్ కోచింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. ఫ్రీగా మీరు ఈ క్లాస్ అయితే వినవచ్చు. చాలా మంచి అవకాశం. సో వాటికి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు. ఉదయం 4 గంటల నుంచి అండ్ సాయంత్రం వరకు మీకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం మీకు 4 గంటల వరకు ఈ కోచింగ్ అయితే ఉంటుంది. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే మనకు నెక్స్ట్ జూన్ 5 వరకు దాదాపుగా 120 ఎపిసోడ్లు అనేది టెట్కి సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వబోతున్నారు. వాటికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఈ రోజు ప్రసారం అయ్యేటువంటి ఈ టెట్ ప్రసార సమయం ఇక్కడ చూడవచ్చు. 8 గంటల నుంచి 8:30 వరకు గణితం పేపర్ 1 ఉంటుందంట, సమితులు పార్ట్ 1. అదేవిధంగా 8:30 to 9 మధ్య గణితం పేపర్ 2 సంఖ్యామానం పార్ట్ 1 ఉంటుంది. అండ్ 10 to 11 వచ్చేసి సాంఘిక శాస్త్రం పెడగాజీ వచ్చేసి ఉంటుంది. అది పేపర్ 1కి సంబంధించి. ఇక పేపర్ 2కి సంబంధించి 11 to 12 అండ్ 2 to 4 వచ్చేసి సాంఘిక శాస్త్రంపై వివరణ అని చెప్పేసి ఈ విధంగా. సో మీకు టెట్కి సంబంధించి ఫ్రీ కోచింగ్ అయితే TSAT అయితే స్టార్ట్ చేసింది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే కాసుల కోచింగ్ అంటే ఇక్కడ చూడవచ్చు. విధులకు ప్రభుత్వ అధికారులు గైర్హాజరు, శిక్షణ కేంద్రాల్లో మకాం, గంటల లెక్కన సంపాదన. నల్గొండ డిగ్రీ కాలేజీ అధ్యాపకుడికి ఏటా 1 కోటి, అదే కేంద్రంలో గ్రూప్ 2 అధికారికి అంతే మొత్తం. పలుచోట్ల వ్యాయామ శిక్షణలో CISIలు, DSC కోచింగ్ కేంద్రాలకు AP టీచర్లు క్యూ, వేతనం లాస్ ఆఫ్ పే ఇచ్చి మరి నియామకం అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో అది హైదరాబాద్ అశోక్ నగర్లో ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్, IAS అకాడమీగా ఉన్నటువంటి ఆ కేంద్రం ఇటీవల సరికొత్త భవనంలోకి మారింది. ఆ కోచింగ్ సెంటర్ నిర్వహణలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కీలకంగా ఉన్నారు. అయినా వర్సిటీలో గతంలో ఉన్నటువంటి పోటీ పరీక్షల కేంద్ర నిర్వహణలో అనుభవం ఉంది. ఆర్ట్స్ కాలేజీలో అత్యున్నత పదవిలో కొనసాగుతున్నారు. ఇలా ఎన్నో అంశాలలో పనిమంతుడుగా పేరు పొందినటువంటి ఈ ప్రొఫెసర్ అశోక్ నగర్లో ఒక కోచింగ్ సెంటర్ భాగస్వామిగా చేసుకున్నాడని వినికిడి. సో కోచింగ్ సెంటర్లో బ్రోచర్ సబ్జెక్టులో బోధించేటువంటి వ్యక్తులు ఆయన పేరు కూడా ఉంది. సో ఇదే శిక్షణ కేంద్రంలో సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేసేటువంటి ఉద్యోగి డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. అందులో ఓ సబ్జెక్టు కూడా బోధిస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే వివిధ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి గ్రూప్ 2 ఆఫీసర్స్ కావచ్చు, ఇంకా పై ఆఫీసర్స్ కోచింగ్ సెంటర్లను నడుపుతున్నారు అని చెప్పేసి ఇక్కడ తీస్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు గైర్హాజరు అవుతున్నట్లు ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ పోలీస్ ఫ్రీ కోచింగ్ అని చెప్పేసి చూడవచ్చు. సో ప్రైవేట్కి ధీటుగా మంచి ఫ్యాకల్టీ, యువతకి ఇది ఒక గొప్ప అవకాశం అంటూ చూడవచ్చు. సో పోలీస్ శాఖలో మనకు
18,334 పోస్టులు భర్తీ చేయనట్లు మనకు ఇటీవల ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో వాటిని అందిపుచ్చుకునేందుకు యువత కోచింగ్ సెంటర్లకు పరుగుతీస్తున్నది. సో కోచింగ్ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. సో కమ్యూనిటీ పోలీసింగ్ భాగంలో యువతకు శిక్షణ ఇవ్వాలని చెప్పేసి డీజీపీ మహేందర్ రెడ్డి అన్ని పోలీస్ కమిషనరేట్లకు, సిపిలకు, ఎస్పీలకు ఆదేశించడంతో ఉచిత కోచింగ్ శిబిరాలు ఏర్పాటవుతున్నాయి. సో పోలీసులు ఉద్యోగం సాధించాలంటే ఎలా సంసిద్ధం కావాలి, శారీరక దారుణ్యం అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, అలాగే అంశాలపై ఏ విధమైనటువంటి అవగాహన ఉండాలని వీళ్ళు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ₹1,000 పెట్టి ఖర్చు పెట్టలేనటువంటి పేద విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కోచింగ్ శిబిరాలు వరంగా మారుతున్నట్లు ఇక్కడైతే చెప్పడం జరిగింది. సో వాటికి సంబంధించి జిల్లాల వారీగా మనకు కోచింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నట్లు అయితే ఇక్కడ చెప్పారు. చాలా ఇప్పటివరకు అయితే ప్రారంభమయ్యాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీ జిల్లా కేంద్రాల్లో వీటికి సంబంధించి నేను ఆల్రెడీ కొన్ని జిల్లాలో ప్రారంభమైనటువంటి వాటి గురించి అయితే మీకు నేను వీడియోస్లో చెప్తున్నాను. సో కంపల్సరీ వీటిని యూజ్ చేసుకోండి. ఎవరైతే కోచింగ్ వెళ్ళలేనటువంటి అంటే మనీ పే చేసి కోచింగ్ వెళ్ళలేనటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా అయితే చెప్పవచ్చు. ఇక మరొక ఉచిత కోచింగ్ సంబంధించినటువంటి ఒక ప్రకటన ఒకటి ఇక్కడ మనం చూడవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇది మనకు ఐటీడీఏ భద్రాచలం ద్వారా భద్రాచలం కావచ్చు, కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలో షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ యువకులకు పోలీస్ మరియు గ్రూప్ 1, గ్రూప్ 4 ఉద్యోగ నియామకాల కొరకు సో ప్రతి కేంద్రానికి 100 మంది చొప్పున మొత్తం 9 కేంద్రాల్లో 900 మందికి ఉచితంగా ఫ్రీ ఎగ్జామినేషన్ శిక్షణ కొరకు ఎస్టీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నట్లు ఇక్కడ ఒక పేపర్ ప్రకటన జారీ చేశారు. సో 4వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో మీరు వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే ఈ పర్టికులర్ ఎస్టీ సంబంధించినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి మీరు ఉచిత శిక్షణ అనేటువంటిది భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం కేంద్రాల్లో ఉంటుంది. శిక్షణ కాలం ఉచిత భోజనం మరియు వసతి, నోటు పుస్తకాలు కావచ్చు, స్టడీ మెటీరియల్తో పాటు అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకుల చేత వీళ్ళు శిక్షణ ఇస్తారని చెప్పేసి అయితే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అధికారులు తెలియజేసినట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే ఈ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవడం కోసం వీళ్ళకి ఫోన్ చేయండి. అదేవిధంగా వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఈసారి టెట్లో గట్టెక్కుకుంటే ఎలా అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. 4 ఏళ్లుగా పరీక్ష నిర్వహించని ప్రభుత్వం ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో ఉపాధ్యాయ కొలువు లక్షల మంది నిరుద్యోగుల యువత కళ అది సాకారం కావాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో విజయం సాధించవలసి అయితే ఉంటుంది. అయితే డిఎస్సి టెట్లో మార్కుల్లో మనకు 20% వెయిటేజ్ అయితే ఇస్తారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయనట్లు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించడంతో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి. అయితే ప్రభుత్వం గత 4 ఏళ్లుగా టెట్ నిర్వహించలేదు. ఏటా టెట్ నిర్వహించి ఉంటే ఎప్పుడో ఒకసారి అర్హత సాధించే వాళ్ళమని, తాజా పరీక్షలో నెగ్గకుంటే మళ్ళీ ఏళ్ల తరబడి ఎదురు చూడక తప్పదేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం 100% నిజం. ఎందుకంటే అనుకోకుండా పేపర్ హార్డ్ అవ్వడం, మనకు ప్రిపరేషన్కి టైం లేకపోవడం వల్ల కొంతమంది ఈసారి కనుక టెట్లో క్వాలిఫై కాకపోతే మళ్ళీ కొన్ని ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే అది 2016 సంబంధించి ఉత్తీర్ణత ఏ విధంగా ఉంది ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా 2017లో జూలైలో జరిగిన టెట్లో కూడా ఉత్తీర్ణత శాతం పేపర్ 1 ఎట్లుంది, పేపర్ 2 ఎట్లా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు టెట్కి సంబంధించి ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ నోటీస్ బోర్డు అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన వివిధ నోటిఫికేషన్లు ఇక్కడ మీరు చూడవచ్చు. బార్క్లో 266 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటి గురించి నేను ప్రీవియస్లో చెప్పాను. అదేవిధంగా 1625 జూనియర్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఇవన్నీ మనకు అప్రెంటిస్షిప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసినా కూడా అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాల నుంచి ఒప్పంద ప్రాతిపదికన కొన్ని పోస్టుల భర్తీకి 98 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ సంబంధించి ట్యూటర్లకు సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రం వీటికి అప్లై చేసుకునే విధంగా ఉన్నాయి. ఎవరికైనా క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. నల్గొండ ప్రభుత్వ కళాశాలలో సేమ్ ఇదే అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ నోటిఫికేషన్లు పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.